హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్హెచ్ ప్రాపర్టీస్. ఇక్కడ 100 ఫీట్ రోడ్కి ఒకటి ల్యాండ్ సేల్కి వచ్చింది. ఇది ఇక్కడ నియర్ బై ఒకటి పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ మనకి ఇది ఎక్కడ వస్తుందంటే లొకేషన్ సూర్యాపేట రోడ్లో వస్తుంది. వరంగల్ నుంచి విజయవాడకి వెళ్ళే సూర్యాపేట రోడ్లో ఇది ఒకటి 3.5 acres ఒకటి సేల్కి వచ్చిందండి. ఇది 3.5 acres ఇది రోడ్ బిట్, 100 ఫీట్ రోడ్ బిట్. ఇది ఇప్పుడు ఇది రోడ్డు మనకు కనిపించేది ఇక్కడ నుంచి. ఇది ల్యాండ్. సో ఈ ల్యాండ్ యొక్క హైలైట్స్ ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ నుంచి లోపలికి ఇది 20 ఫీట్ రోడ్ లోపలికి, అది పక్కన వాళ్ళకి వెళ్ళేదానికి దారి. దాని బ్యాక్ సైడ్ కూడా అది కూడా 20 ఫీట్ రోడ్ ఉంటుంది. అది అక్కడ సైడ్కి ఆ చెట్టు వరకు, అక్కడ నుంచి మళ్ళీ చెట్ల వరకు రోడ్ సైడ్ బిట్ మంచి రెక్టాంగిల్లో ఉంటుంది. సో ఇది రోడ్ బిట్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ, లేదంటే బంక్కి పెట్రోల్ బంక్ కానీ, లేదంటే కాలేజెస్, లేదంటే స్కూల్స్, లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్, లేదంటే ఏదైనా చేయాలి అనుకుంటే దీన్ని వెంచర్ కూడా చేయొచ్చు. సో ఇదైతే ఒకటి 3.5 acres అయితే సేల్కి ఉంది ప్రజెంట్. నేను డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను రేట్తో సహా. కొంతమంది ఏంటంటే రేట్ ఒక్కసారి మళ్ళీ కొంతమంది చేంజ్ చేస్తున్నారు, అడుగుతున్నారు ఎక్కువ తక్కువ. సో అందుకని చెప్పి డిస్క్రిప్షన్ పార్ట్లో మనం చేంజ్ చేయడానికి ఉంటుంది. సో వాయిస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు కదా, అందుకని రేట్ మొత్తం అది క్లియర్ కట్గా ఇక్కడ లొకేషన్తో సహా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో టైటిల్ అయితే క్లియర్ అండి, టైటిల్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. పట్టా పాస్బుక్ అన్నీ నాకైతే షేర్ చేశారు. సో టైటిల్లో అక్కడ కూడా ఫీడ్బ్యాక్ కూడా పాజిటివ్గానే ఉంది. సో చుట్టూ ఒకసారి మనం ఏరియా కూడా చూడొచ్చు. ఎక్కువ శాతం ఇక్కడ కల్టివేట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇదంతా కొంచెం కల్టివేట్ ల్యాండ్. ఇది ఒకసారి మనము రేడియస్ కూడా చూద్దాము, ఇక్కడ నుంచి ఎక్కడి వరకు అని చెప్పేసి ఒకసారి రేడియస్ చూద్దాము. ఇది మనకు వరంగల్ హైవే నుంచి అయితే ఇక్కడి వరకు ఒక 20 kilometers ఉంటుంది. సో జనగామ దగ్గర వస్తుంది ఇది మనకి. ఇక సూర్యాపేట సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది, కానీ ఇంకా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఒకసారి రేడియస్ ఎట్లా ఉంది అని చెప్తాను. వరంగల్ హైవే నుంచి ఇక్కడ వరకు 20 kilometers వస్తుంది ఆ జనగామ నుంచి ఇక్కడ వరకు. మనకి అలాగే హైదరాబాద్ నుంచి చూసుకుంటే, ఉప్పల్ నుంచి చూసుకుంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు అరౌండ్ ఒక 80 kilometers వస్తుంది. 80 అక్కడికి ఒక 90 వరకు వస్తుంది. ఆల్ టోటల్ 90 kilometers మనకి ఒక మొత్తం టోటల్గా ఇక్కడ చూసుకొని విలేజ్ ముందు వరకు చూసుకుంటే ఒక 90 వరకు వేసుకోవచ్చు. సో ఇదే అండి మనకు మండల్ అయితే మనకు రామచంద్రాపూర్ మండల్లో ఉంది. ఇది జనగామ డిస్ట్రిక్ట్ ఇది. సో ఇది హైవే, నేషనల్ హైవే కాబట్టి అటు విజయవాడ హైవే ఉంటుంది, వరంగల్ హైవే. ఇక్కడ మనకి అక్కడ నుండి దుద్దేడ్ నుంచి మనకి సూర్యాపేట వరకు మనకు ఆల్రెడీ ఇది నేషనల్ హైవేగా ప్రకటించింది కాబట్టి సో రోడ్ ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇది 100 ఫీట్ రోడ్ ఇది. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ అక్కడ ముందుకైతే చూస్తే 1,40,00,000 దాకా ఉంది. బట్ ఇక్కడైతే వీళ్ళు కోట్ చేస్తున్నది చాలా తక్కువ. సో అది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. నేను 1,30,00,000, 1,40,00,000 నడుస్తుంది ఇక్కడైతే. బట్ డిస్క్రిప్షన్లో నేను రేటు మెన్షన్ చేస్తాను, తక్కువనే ఉంది. సో ఇది మనకైతే రేడియస్ ఇక్కడ వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి, హన్మకొండ నుంచి వచ్చే వాళ్ళకి ఒకసారి జనగామ నుంచి అక్కడ మనకైతే జనగామ నుంచి వరంగల్ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ వరకు అయితే అరౌండ్ ఒక 50-60 kilometers వస్తుంది. ఈడి వరకు అంటే అంతే, అరౌండ్ ఇక్కడ కూడా 70 దాకా వస్తుంది. సో అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఆ రేడియస్ ఒకసారి కంపేర్ చేసుకోండి. ఇది రోడ్ బిట్ అని చెప్పేసి కొంతమంది అడిగారు కాబట్టి ఆ రోడ్ బిట్ ఇది ఒకటి నేను షేర్ చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ బాగానే ఉంటుంది. సో రోడ్డు ఎక్స్టెండ్ అయినా కూడా ఇక్కడ రోడ్డు పోయే అవకాశాలు తక్కువ, ఎందుకంటే కొంచెం రోడ్డు ఫేసింగ్ కొంచెం తక్కువనే ఉంటుంది కాబట్టి ఇలా. సో కార్నర్ ఇట్లా ఎడ్జ్ టైప్ వచ్చింది. సో మీకు ఫ్రెండ్స్ ఇది ప్రాపర్టీస్ రిలేటెడ్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కావాలనుకుంటే షేర్ చేయండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు మొత్తం వీడియో అంతా క్లారిటీగా చూడండి, చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కాల్ చేయండి. సో వాట్సాప్ చేసినా పర్లేదు. So this is what one property I want to share with you guys.
If you have any doubts and any clarification, give me a call to us. Definitely we'll provide the service. And thank you for watching. We'll meet in the next video. Until then, bye bye. Thank you all.